సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా, మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ నేను యూజ్ చేసేవి ఎక్కువ మటుకు మామా ఎర్త్ ప్రోడక్ట్సే ఉంటాయి. ఈరోజు మామా ఎర్త్ ప్రోడక్ట్స్లో రైస్ హెయిర్ కేర్ రేంజ్ ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాను. సో రైస్ హెయిర్ ఆయిల్, రైస్ వాటర్ షాంపూ అండ్ రైస్ వాటర్ కండిషనర్. సో బేసిక్గా మనం ఈ రైస్ వాటర్ అనేది ఇంతకు ముందు ఎప్పుడూ స్కిన్ మీద అప్లై చేసుకునే వాళ్ళం. ఈ రైస్ వాటర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ చాలా సాఫ్ట్గా, స్మూత్గా అవుతుంది, షైనీగా అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఈ రైస్ వాటర్ హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా స్మూత్నింగ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకి లాంగ్ హెయిర్ వస్తుంది అండ్ ప్రివెంట్స్ డ్యామేజ్ హెయిర్. సో బ్రేకేజ్ హెయిర్ ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గిస్తుంది, ప్రివెంట్ చేస్తుంది అనమాట, అలాంటివి రాకుండా. మామా ఎర్త్ రైస్ హెయిర్ ఆయిల్, ఇందులో రైస్ బ్రాన్ ఉంది ప్లస్ కోకోనట్ ఆయిల్ ఉంది. సో షాంపూ అండ్ కండిషనర్ రైస్ వాటర్ ప్లస్ కెరటిన్ ఉంది అందులో. సో ఇవన్నీ కూడా రెడ్యూసెస్ స్ప్లిట్ ఎండ్స్, స్ట్రెంగ్తెన్ రూట్స్ అండ్ ప్రివెంట్స్ హెయిర్ బ్రేకేజ్ అనమాట. రైస్ని పండించడంలో వరల్డ్లోనే ఇండియా సెకండ్ లార్జెస్ట్ కంట్రీ. అలాంటిది రైస్ వాటర్ హెయిర్కి చాలా మంచిది అన్న విషయం, ఈ సీక్రెట్ మనకి చాలా మందికి తెలియదు. కానీ డిఫరెంట్ కంట్రీస్లో చాలా మటుకు రైస్ వాటర్ని హెయిర్కి యూజ్ చేస్తూ ఉన్నారు. సో రైస్ యొక్క బెనిఫిట్స్ని వాళ్ళు పొందుతున్నారు. యాక్చువల్లీ ఇది జనరేషన్స్ నుంచి వస్తుంది, చాలా ఓల్డ్ మెథడ్. కానీ రైస్ హెయిర్ ఆయిల్ ఇలాగా హ్యాండ్లోకి కొద్దిగా తీసుకొని, సో స్కాల్ప్ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఫింగర్ టిప్స్తో జెంటిల్గా మసాజ్ చేయాలి. సో రూట్స్లోకి ఆయిల్ పెనెట్రేట్ అయ్యే విధంగా ఇలా మసాజ్ చేయాలి. అలా మసాజ్ చేసి సో ఒక ఫ్యూ అవర్స్ వరకు అలాగే వదిలేయచ్చు, లేదంటే ఓవర్ నైట్ అలాగా వదిలేసి మార్నింగే మామా ఎర్త్ సల్ఫేట్ ఫ్రీ రైస్ షాంపూ అండ్ కండిషనర్తో హెయిర్ వాష్ చేస్తే సో హెయిర్ చాలా బాగా అవుతుంది. వై ఐ చూస్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్? ఎందుకు అంటే మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అండ్ ఇప్పటి వరకు 1 lakh ప్లాంట్స్ నాటారు వాళ్ళు. అండ్ మీకు విషయం తెలుసా, వాళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కంటే కూడా ఎక్కువ ప్లాస్టిక్ను రీసైకిల్ చేస్తారు. ఇప్పటి వరకు 1135 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ని రీసైకిల్ చేశారు. అండ్ అంతేకాకుండా 50,000 శానిటైజర్స్ అండ్ 20,000 క్లాత్ మాస్క్లు ఫ్రంట్ లైన్ వారియర్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో మీరు కూడా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ రైస్ హెయిర్ కేర్ రేంజ్ని మీరు తీసుకోవాలి అనుకుంటే మామా ఎర్త్ సైట్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అవైలబుల్లో ఉన్నాయి. మామా ఎర్త్ సైట్లో కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే లాస్ట్ ఇయర్ 2021 ఈ కోడ్ కనుక యూజ్ చేస్తే యూ గెట్ 20% డిస్కౌంట్. మామా ఎర్త్ సైట్ యాప్ కూడా వచ్చేసింది. ఈ మామా ఎర్త్ యాప్లో ఏంటంటే కొత్తగా ఈ ప్రోడక్ట్ లాంచ్ అయినా మనకు తెలుస్తుంది అండ్ ఈజీ టు షాప్ అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా మనకి వస్తాయి. సో డిస్క్రిప్షన్లో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో గో డౌన్లోడ్ మామా ఎర్త్ యాప్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఏముంది ఇందులో చెప్పు, ఏముంది చెప్పు, ఓపెన్ చేద్దామా? వావ్, కేక్. అది కేకా జిన్ను? కేక్ కావాలా? ఓపెన్ చేస్తా. ఓకే. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. సో ఈరోజు ఆన్లైన్లో కొన్ని ఆర్డర్ చేసామన్నమాట. అవన్నీ వచ్చి ఒక 1 week పైనే అయిపోయింది. ఓకే, అవన్నీ ఏం మాట్లాడద్దు అనమాట నేను. ఓకే, ఏమొచ్చింది చెప్పు ఇందులో? రేవా, ఇది కూడా ఓపెన్ చేస్తా. యూ అండ్ మీ. ఏంటిది? యూ అండ్ మీ. బాగున్నాయా? క్యాట్ ఉంది చూడు ఇందులో. ఇవి ఫ్రిడ్జ్కి పెట్టే స్టిక్కర్స్ అనమాట. యూ అండ్ మీ. నాకు ఈ కప్స్లో ఇవి బాగా నచ్చాయి, తీసుకున్నాము. యాక్చువల్లీ కొరియర్స్ అన్నీ వచ్చి ఒక 1 week అయిపోయింది. సో అంటే బయట పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ నేను తీసుకొచ్చి ఒక రూమ్లో వేసేసాను. సో 1 week నుంచి అసలు టచ్ చేయలేదు. సో ఓకే, శానిటైజ్ చేసి మళ్ళీ ప్రాపర్గా అన్నీ ఒకేసారి వేసుకో. ఎలాగో ఓపెన్ చేయాలి. అన్బాక్సింగ్ అంటే మా వాడికి నాకు చాలా ఇష్టం. బేసిక్గా అన్బాక్స్ చేయగానే వాడికి టాయ్స్ ఉంటాయేమో అని. మమ్మ టాయ్స్, మమ్మ కేక్, మమ్మ టాయ్స్. ఇది మనం ఫ్రిడ్జ్కి పెడదాం. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఇంకేం ఓపెన్ చేద్దాం? సో ఇది యాక్చువల్లీ సింక్లో పెట్టడానికి అనమాట.
ఎందుకు అంటే చెత్త అంతా ఆపడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది ఆన్లైన్లో చూడగానే అబ్బా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. బాయ్ అండ్ గర్ల్ బాగున్నాయి కదా. ఇది జున్ను. అరే ఇద్దరు గర్ల్సేరా, ఇద్దరు గర్ల్సే. ఇవాళ మా జున్ను గారు జుట్టు చూసారా, నేనే వేసా 2 పిలకలు. బాగున్నాయి కదా. ఎందుకో ఇవాళ వాడికి ఫ్రీగా ఉంటుంది కదా, హెయిర్ అంతా ముందుకు పడిపోతుంది అనమాట ఒక జుట్టు వేస్తే, అందుకే 2 జుట్లు వేసా. చాలా క్యూట్ నాకైతే అమ్మాయిలాగే అనిపిస్తున్నారు. వాళ్ళ డాడీకి అయితే చాలా 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 నచ్చింది. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్కి పెట్టే స్టిక్కర్స్ అనమాట. ఫ్రిడ్జ్కే కాదు ఐరన్ మీద ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. మై కిచెన్ మై రూల్స్. దీనికి ఎక్సైటెడ్గా ఉన్నాడు కాబట్టి ఇది ఓపెన్ చేద్దాము. ఎందుకు అంటే ప్రతిసారి ఇట్లా అన్బాక్స్ చేసిన ప్రతిసారి వాడికి ఏదో ఒక టాయ్ ఉంటుంది అని చెప్పేసి వాడికి గిఫ్ట్స్ కోసం వాడి టాయ్స్ కోసం ఓపెన్ చేస్తాడు. వావ్ యూ సిట్ రే. వావ్ బటర్ఫ్లైస్ జున్ను, బటర్ఫ్లైస్. సో బటర్ఫ్లై స్టిక్కర్స్ అనమాట. సో ఎక్కడైనా బాల్కనీలో వాళ్ళు డెకరేట్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇవి ఆర్డర్ చేశాను నేను. అండ్ మా వాడు చూసేసాడు, ఇంకా ఆగట్లేదు. మా జున్ను కోసం నేను ఆర్డర్ చేశాను. వావ్ జున్ను, వావ్ నో వావ్. ఓకే సో ఇది ఫిట్ చేద్దామా. ఓకే బాల్ విచ్ కలర్? ఆరెంజ్ తీసుకుందామా. మంకీకి ఆమ్ తినిపించు, మంకీకి ఆమ్ తినిపించు. ఇట్లా ఫ్రంట్ నుంచి పెట్టాలి. ఆ పెట్టు మంకీ, ఆ పెట్టు. వావ్ 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 కూర్చో కూర్చో. అండ్ వీటితో పాటు నేను కొన్ని కర్టెన్స్ ఆర్డర్ చేశాను. నాకు ఆన్లైన్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది, బట్ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉంది. బేసిక్గా కర్టెన్స్ ఆన్లైన్లో అంత బాగోవు. ఓకే బేసిక్గా నాకు ఇట్లా డిజైన్ బాగా నచ్చింది అనమాట, అందుకే తీసుకున్నాను. ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాబట్టి సో ఈ కాంబినేషన్లో 2 సెట్స్ తీసుకున్నాను. అంటే 1 సెట్లో 2 వస్తాయి కాబట్టి 2 సెట్స్ తీసుకున్నాను. ఇంకా మా వాడు ఆటల్లో బిజీగా ఉన్నాడు. ఇది వచ్చేసి ఇంకొక కర్టెన్, ఎల్లో కర్టెన్ చూసాం కదా, ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. సో దీని మీద అన్ని బటర్ఫ్లైస్ వచ్చాయి. సో ఇది కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఇది నేను 2 సెట్స్ తీసుకున్నాను, ఒక దానిలో 2 ఉంటాయి. సో 2 సెట్స్. అండ్ నెక్స్ట్ స్టిక్కర్స్, వాల్ స్టిక్కర్స్. అంటే ఇలా ఉంటుంది ఇమేజ్, బాగుంది కదా. సో వైట్ వాల్ మీద సైడ్కి స్టిక్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇదంతా మనం అరేంజ్ చేయాలి. ఇదన్నమాట డిజైన్ ఎలా ఉంటుందంటే పైన చూసారా చిన్నది చూడు అలా అనమాట. సో 2 సైడ్స్ ఇలా పెట్టడానికి యాక్చువల్లీ బాల్కనీలో స్టిక్ చేయడానికి ఇది బాగుంటుంది అని చెప్పేసి కొంచెం బాల్కనీ మేక్ ఓవర్ చేద్దాం అని చెప్పేసి బాల్కనీ కోసం ఇది తెప్పించాను అనమాట. ఇది చూపించేసా. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక స్టిక్కర్, టోటల్గా 3 స్టిక్కర్స్. యాక్చువల్లీ ఇది డిజైన్ ఇది. సో ఇది ఎక్కడైనా బెడ్రూమ్లో అలా సైడ్ ఫ్రీగా ఉన్న ప్లేస్లో ఎక్కడైనా వాల్కి పక్కన స్టిక్ చేయొచ్చు కదా అని చెప్పేసి తెప్పించాను. సో ఇవన్నీ కూడా నేను స్టిక్ చేసిన తర్వాత చూపిస్తాను. మోస్ట్లీ ఇవాళ కొన్ని మేము ట్రై చేస్తాం ఏదో ఒకటి స్టిక్ చేయడానికి. సో ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొన్ని ఆన్లైన్లో నేను బట్టలు ఆర్డర్ చేశాను. సో మై కుర్తీ కలెక్షన్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను డెఫినెట్లీ. ఇవన్నీ కుర్తీస్ అనమాట. సో లేటెస్ట్గా అంటే ఇప్పుడు తీసుకున్నవి. సో చాలా బాగుంటుంది. ఎత్నిక్ తీసుకున్నాను అండ్ ఇండో వెస్టర్న్ తీసుకున్నాను. అవన్నీ మీకు ఒక డిఫరెంట్ వీడియో చేసి చూపిస్తాను. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి 3 తీసుకున్నాను. ఒకసారి చూడండి, ఇవి 3 ఉన్నాయి. ఇది ఏంటి అంటే మస్కిటో నెట్, బెడ్కి డబుల్ బెడ్కి మస్కిటో నెట్స్ అనమాట. సో ఒకటి ఉంది కానీ ఎప్పుడు ఒక 2 ఇయర్స్ అయిపోయింది కదా బుజ్జి, మనం 2 ఇయర్స్ అయింది తీసుకుని. 2 ఇయర్స్ అయిపోయింది, అన్ని చిల్లులు పడి చిరిగిపోయింది. అప్పటికి ప్లాస్టర్లు వేసి వాడుతూ ఉన్నాము కానీ ఓకే టైం ఇంకా చేంజ్ చేయాలి అని చెప్పేసి
3 తీసుకున్నాను. సో 3 బెడ్రూమ్స్ కదా, 3 తీసుకున్నాను అనమాట. సో 3 రూమ్లో ఒక్కొక్కటి ఉంటుంది అని చెప్పేసి. ఆపెట్టు. జున్నుకి నచ్చిందా ఈ టాయ్? నచ్చిందా? సో చూసారు కదా, ఇది మా అన్బాక్సింగ్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఫన్ ఉంటుంది కదా అన్బాక్సింగ్ చేసినప్పుడు అని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్చి టాక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. Until then, keep smiling. Bye-bye. అప్పా చేస్తున్నావు బిడ్డ, నువ్వు అప్పా చేస్తున్నావు. అప్పా చేస్తున్నాడు రా. వావ్, క్యూట్.